నేను ఒక మాటికి చెప్తున్నాను. ఈ మధ్య నీకు అద్భుతాలు చేసింది, నీకు సూచక క్రియలు చేసింది, నీకు అన్నం దొరికేటట్టు చేసింది, నీ పట్ల ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించేది. నువ్వు మరలా ఐగుప్తులో బతకటానికి కాదు, ఐగుప్తుని విడిచిపెట్టి పాలు తేనెల నుంచి దేశానికి నడవటానికే ఈ అద్భుతాలన్నీ కూడా. నీకు సమృద్ధినిచ్చిన ఆ దేశం కొరకు బతకడం కోసమే ఇవన్నీ చేస్తుంది. మళ్ళీ వెనక తిరగటానికి కాదు, మళ్ళీ వెనుదిరిగిన వ్యక్తిగా మార్చబట్టడానికి కాదు. ఎందుకు ఎదిరించారు అంటే వాక్యాన్ని వాక్యంగా ప్రకటించేవాడు వద్దు, గద్దించేవాడు వద్దు, హెచ్చరించేవాడు వద్దు, మిమ్మల్ని దిద్దేవాడు వద్దు, మీకు అవసరం లేదు. ఏదో ఒకటి బైబిల్లో 4 ముక్కలు చెప్పుకొని పోవాలా. నా జోలు ఎందుకు వస్తున్నావు అయ్యగారు అంటుంది ఒక. నీ జోలు రాక నేను లైట్లో జోలిపోనా, ఫ్యాన్లో జోలిపోనా? ఎందుకు వచ్చినాడు అసలు చర్చికి? నీకు దండం పెట్ట. దేనికి వచ్చినాడు చర్చికి అండి? నీ జోలు రావద్దా? ఎందుకు అయ్యగారు? నా జోలు ఎందుకు వచ్చింది అయ్యగారు? వాక్యం చెప్పాలి అయ్యగారు. వాక్యం ఊకే పుడుసుడే పడే. ఏందయ్యారు ఇది? మీ తాతకి మా తాతకి పూర్వకాలంలో తగాదులేక ఒకటే, చంపుకోలే మన తాత మీ తాత. ఆ కక్షలు పాత కక్షలతోనే ఇప్పుడు వచ్చి మీ మీద ఎట్టబడుతున్నా అని ప్రతి ఊర్లో ఇదే పేరు నాకు. ఏంది ఇది? నేనేం చేసిన? వాక్యానికి లోపడండి అయ్యా, దేవుడి కోసం బతకండి. అదే కదమ్మా మేము మీకు చెబుతుంది. మీరు కానుకలు ఇవ్వటం మానేస్తే, మీరు మందిరానికి రావటం మానేస్తే, మీరు పాటలు పాడటం మానేస్తే, దేవుడు తన పనిని, ఒక్కల ద్వారా ఆగిపోయిన పనిని ఇద్దరిని లేపి తన పనిని దేవుడు జరిగించుకుంటాడు ఆయన నామంలో. నా ఇంట్లో పని ఆగిపోయింది, నీ ఇంట్లో పని ఆగిపోయింది, దేవుని ఇంట్లో ఉన్న పని ఆగిపోదు. నన్ను బెదిరిటానికి చర్చికి రామాకండి, మీ అయ్యగారిని బెదిరిటానికి చర్చికి రా, దేవుని బెదిరిటానికి అంతకన్నా చర్చికి రామాకండి. మీరు భయపడి చర్చికి రండి, మీరు లోపడి చర్చికి రండి, మీరు దిద్దుకొని మందిరానికి రండి, మీరు వాక్యానికి అప్పగించుకొని మందిరానికి రండి. దేనికి ఎదిరించేది? నేను గద్దించద్దా? నీకు ఒక మాట చెప్పొద్దా? వాక్యానుసారంగా దిద్దేవాడు నీకు అవసరం లేదా? వద్దా? ఎట్ట బతికినా పర్వాలేదా? ఏ టైంకి వచ్చినా పర్వాలేదా? ఎట్టున్నా పర్వాలేదా? నువ్వు ఇచ్చిన కానుక చూడమంటావా? నువ్వు చేసే భక్తి చూడమంటావా? ఏం చూడాలి చెప్పండి? మిమ్మల్ని ఏం చూడాలా? మీరు ఇచ్చే కానుకను చూడనా, మీరు చేసే భక్తిని చూడనా? కానుకే ముఖ్యం, డబ్బే ముఖ్యం అనుకుంటే మేము ఈ పని చేయాల్సిన పనే ఉంది.